చూస్తే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. పరిషత్ పంచాయతీ ఎన్నికలను మొత్తం 5 దశల్లో నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని షెడ్యూల్ ప్రకటించారు. ఇందులో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు 2 దశల్లో జరుగుతాయి. గ్రామ పంచాయతీ ఎన్నికలు 3 దశల్లో నిర్వహిస్తున్నారు. స్థానిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో తెలంగాణలో ఎలక్షన్ కోడ్ అమలులోకి వచ్చింది. అక్టోబర్ 9న మొదలయ్యే ఎన్నికల ప్రక్రియ నవంబర్ 11తో పూర్తవుతుంది. ఈ టైం షెడ్యూల్ 31 జిల్లాలకు 565 మండలాలలో నిర్వహిస్తాము. ఎంపీటీసీల స్థానాలు 5749 గాను, జెడ్పీటీసీ స్థానాలు 565 గాను, పోలింగ్ లొకేషన్స్ 15302 ఎంపీటీసీస్కి, 31377గా గాను నిర్ణయించడం జరిగింది. ఈ వివరాలన్నీ కూడా మీకు మేము పొందుపరిచి ఇస్తాము. టోటల్ జీపీస్ 12733 కాను, అలాగే వార్డులు 1,12,288 కాను, పోలింగ్ స్టేషన్స్ 1,12,770గా ఖరారు చేయటమైంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల తొలి దశ పోలింగ్ అక్టోబర్ 23న ఉంటుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అక్టోబర్ 9న విడుదల చేస్తారు. అంటే అక్టోబర్ 9 నుంచే నామినేషన్ల దాఖలు మొదలవుతుంది. తొలి దశ నామినేషన్ల స్వీకరణకు అక్టోబర్ 11 వరకు గడువు ఇచ్చారు. ఇక రెండో దశ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ అక్టోబర్ 27న నిర్వహిస్తారు. రెండో దశకు సంబంధించి నోటిఫికేషన్ అక్టోబర్ 13న ఇస్తారు. అదే రోజు నుంచి నామినేషన్లు మొదలై అక్టోబర్ 15 వరకు నామినేషన్లు వేయొచ్చు. 2 దశల పోలింగ్ పూర్తయ్యాక ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మాత్రం నవంబర్ 11న చేపడతారు. ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీ స్థానాలకు పిదప గ్రామ పంచాయతీలు అలాగే వార్డు స్థానాలకు ఉన్నటువంటి వేకెన్సీస్కి ఈ ఎన్నికలు అనేవి నిర్వహింపబడతాయి. వాస్తవంగా ఇవి 2 ఫేజులు, అవి 3 ఫేజులు కలుపుకుంటే 5 దఫాలుగా ఈ ఎలక్షన్ ఉంటుంది. ఒక్కొక్క ఫేజు 15 రోజుల్లో ముగుస్తుంది. అనగా 9వ రోజున నామినేషన్కి ఎలక్షన్ నోటీస్ ఇచ్చింది. మీకు డేట్ ఆఫ్ పోల్ 23గా చూడవచ్చును. అదేవిధంగా 13వ తేదీ సెకండ్ ఫేజ్ జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు ఏదైతే ఉందో వాటికి డేట్ ఆఫ్ పోల్ 27గా చూసుకోవచ్చును. గ్రామ పంచాయతీలకు వచ్చేస్తే ఫస్ట్ ఫేజ్ 17th ఫ్రైడే రోజున మొదలు పెడితే వారికి డేట్ ఆఫ్ పోలు 31వ తేదీ. అదే రోజున మీకు అందరికీ తెలుసు రిజల్ట్స్ కూడా డిక్లేర్ అవుతాయి. మొదట ఇక 2 దశల ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోలింగ్ ముగిశాక 3 దశల గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ మొదలవుతుంది. మొదటి దశ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ అక్టోబర్ 31న జరుగుతుంది. తొలి దశకు చెందిన నోటిఫికేషన్ అక్టోబర్ 17న విడుదల చేస్తారు. అదే రోజు నుంచి మొదలై అక్టోబర్ 19 వరకు నామినేషన్లు వేయొచ్చు. ఇక రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ నవంబర్ 4న చేపడతారు. ఇందుకు నోటిఫికేషన్ అక్టోబర్ 21న రిలీజ్ చేసి అదే రోజు నుంచి మొదలై అక్టోబర్ 23 వరకు నామినేషన్లు వేయొచ్చు. కీలకమైన మూడో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ నవంబర్ 8న ఉంటుంది. చివరి దశకు నోటిఫికేషన్ అక్టోబర్ 25న ఇస్తారు. అదే రోజు నుంచి మొదలై అక్టోబర్ 27 వరకు నామినేషన్లు వేయొచ్చు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మాత్రం పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు చేపడతారు. ఇక పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ రెండో దశ పోలింగ్ మాత్రం ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు అని ఎన్నికల షెడ్యూల్లో ప్రచురించారు. గ్రామ పంచాయతీలలో మధ్యాహ్నం 1 గంటకు పోలింగ్ ముగియగానే గంట విరామం తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ 2 దశలు కలిపి నవంబర్ 11న 733 ఉన్నాయి. వార్డులు 1,12,288 ఉన్నాయి. పంచాయతీ ఎన్నికలకు 1,12,474 స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. 15,522 పోలింగ్ లొకేషన్లున్నాయి. స్థానిక సంస్థల్లో 1,67,03,168 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇందులో పురుష ఓటర్లు 81,65,894 మంది, మహిళా ఓటర్లు 85,36,770 మంది ఉన్నారు. సెకండ్ ఫేజ్లో 21వ తేదీకి నామినేషన్స్ మొదలవుతే 4వ తేదీకి మరి
డేట్ ఆఫ్ పోలు అదేవిధంగా వాటికి సంబంధించిన రిజల్ట్స్ కూడా అదే రోజున అవుతాయి. మూడో ఫేజ్లో 25 శనివారం రోజున ఎలక్షన్ నోటీసు అన్నది విడుదల చేస్తే నామినేషన్స్తో మొదలై డేట్ ఆఫ్ పోలు 8వ తేదీ మళ్ళీ శనివారం రోజున అవుతుంది. ఇవన్నీ ముగిసిన పిదప 11వ తేదీన ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీ కౌంటింగ్ అనేది ముగుస్తుంది. కాబట్టి దీన్ని బట్టి ఈ 5 దఫాలని 9వ తేదీ అక్టోబర్న మొదలుపెట్టి 11వ తేదీ నవంబర్కి ఇవి ముగియడం అన్నది ఈ యొక్క టైం షెడ్యూల్లో మీరు చూడవచ్చును. మరి ఇక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ముగ్గురు పిల్లల నిబంధనపై ఎస్సీసీ స్పష్టత ఇవ్వలేదు. గతంలో ముగ్గురు పిల్లలుంటే పోటీకి అనర్హులుగా ప్రకటించింది. ఈ నిబంధన తొలగించాలని ప్రభుత్వానికి ఈసీకి వినతులు వచ్చాయి. తాజాగా విడుదల చేసిన స్థానిక సంస్థల ఎన్నికల్లో షెడ్యూల్లో ముగ్గురు పిల్లల అంశంపై ఎన్నికల సంఘం స్పష్టత ఇవ్వలేదు. బ్రేకింగ్ విజువల్స్ మనం చూస్తున్నాం. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. పరిషత్, పంచాయతీ ఎన్నికలను మొత్తం 5 దశల్లో నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని షెడ్యూల్ ప్రకటించారు. ఇందులో ఎంపీటీసీ మరియు జెడ్పీటీసీ ఎన్నికలు 2 దశల్లో జరుగుతాయి. గ్రామ పంచాయతీ ఎన్నికలు 3 దశల్లో నిర్వహిస్తున్నారు. ఇక స్థానిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో తెలంగాణలో ఎలక్షన్ కోడ్ నిర్వహిస్తున్నారు. స్థానిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో తెలంగాణలో ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది. అక్టోబర్ 9న మొదలయ్యే ఎన్నికల ప్రక్రియ నవంబర్ 11తో పూర్తవుతుంది. ఇక ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల తొలి దశ పోలింగ్ అక్టోబర్ 23న ఉంటుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అక్టోబర్ 9న విడుదల చేస్తారు. అంటే అక్టోబర్ 9 నుంచి నామినేషన్ల దాఖలు మొదలవుతుంది. తొలి దశ నామినేషన్ల స్వీకరణకు అక్టోబర్ 11 వరకు గడువిచ్చారు. ఇక రెండో దశ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ అక్టోబర్ 27న నిర్వహిస్తారు. రెండో దశకు సంబంధించి నోటిఫికేషన్ అక్టోబర్ 13న ఇస్తారు. ఇక అదే రోజు నుంచి నామినేషన్లు మొదలై అక్టోబర్ 15 వరకు నామినేషన్లు వేయొచ్చు. 2 దశల పోలింగ్ పూర్తయ్యాక ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మాత్రం నవంబర్ 11న చేపడతారు. 2 దశల ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోలింగ్ ముగిశాక 3 దశల గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ మొదలవుతుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. స్వామి, మొత్తానికి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఏంటి? రాష్ట్ర ఎన్నికల కమిషన్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి కన్సర్న్ మేరకు తెలంగాణలో లోకల్ బాడీ ఎలక్షన్స్కి, రూరల్ లోకల్ బాడీస్, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ని విడుదల చేసింది. రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ రాణి కుముదిని కొద్దిసేపటి క్రితమే మీడియాతోని ఈ ఎలక్షన్ సంబంధించినటువంటి మొత్తం ఆ ఫేజెస్ అని కూడా వివరించడం జరిగింది. ఒకవైపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ని 2 ఫేజుల్లో నిర్వహించాలని, అదేవిధంగా పంచాయతీ ఎన్నికల్ని 3 ఫేజుల్లో నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది. మరి ఈ క్షణం నుంచే కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, ఎలక్షన్ సంబంధించిన మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వస్తుంది. దీన్ని స్ట్రిక్ట్గా అమలు చేయాలని చెప్పేసి రాష్ట్ర పోలీసు అధికారులకు సూచిస్తున్నామని చెప్పేసి కూడా వారు ఒకవైపు మీడియాతో మాట్లాడారు. మొత్తానికైతే తెలంగాణలో రూరల్ లోకల్ బాడీకి సంబంధించినటువంటి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, అదేవిధంగా సర్పంచ్లు, వార్డు మెంబర్లకు సంబంధించినటువంటి కాలపరిమితి ముగియడంతో కూడా దానికి సంబంధించి ఎలక్షన్ ప్రక్రియ కొనసాగించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఇప్పటికే పూర్తి స్థాయి సన్నద్ధతతో ఉన్నామని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ చెప్పడంతో కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా కన్సల్ట్ ఇవ్వడంతో కూడా ఈరోజు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఎలక్షన్ సంబంధించిన విషయంలో కొన్ని కీలక అంశాలన్నీ కూడా మొత్తానికైతే ఒకవైపు తెలంగాణ వ్యాప్తంగా ఒకవైపు 556 మండలాల్లో 556 జెడ్పీటీసీ స్థానాలకు 5749 ఎంపీటీసీ స్థానాలకు ఎలక్షన్స్ జరగబోతున్నాయి. దీనికి సంబంధించి 31,300 పోలింగ్ కేంద్రాలు, జెడ్పీటీసీ సంబంధించి 15,302 సంబంధించినటువంటి మొత్తం ఎలక్షన్ ప్రక్రియ కొనసాగబోతుంది. గ్రామ పంచాయతీలకు సంబంధించి 12,733 గ్రామ పంచాయతీలకు ఎలక్షన్ జరుగుతాయి. ఇందులో 1,12,288 వార్డులకు ఎలక్షన్స్ జరగబోతుంది. దీనికి సంబంధించి మొత్తం 1,12,474 పోలింగ్ స్టేషన్లను గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కోసం ఏర్పాటు చేశామని చెప్పేసి వారు స్పష్టం చేయడం జరిగింది. తెలంగాణలో మొత్తం 1,67,3,168 మంది ఓటర్లు ఉన్నారని చెప్పి స్పష్టం చేశారు. ఇందులో 81,65,849 మంది 94 మంది పురుష ఓటర్లు, 85,36,770 మంది మహిళా ఓటర్లు ఉన్నట్టుగా కూడా స్పష్టం చేశారు. గ్రామ పంచాయతీ ఎలక్షన్ సంబంధించి మొత్తం
98 గ్రామ పంచాయతీ 17 వార్డులకు సంబంధించి మొదటి విడత ఎలక్షన్స్లో జరుగుతాయి. రెండో విడతలో దీనికి సంబంధించి విడతల వారుగా మనం కనుక అబ్జర్వ్ చేస్తే కనుక మొదటి విడత ఎలక్షన్ సంబంధించి 1998 గ్రామ పంచాయతీలకు 17,000 వార్డులకు మొదటి దశ ఎలక్షన్ జరుగుతాయి. రెండవ దశ పంచాయతీ ఎలక్షన్ సంబంధించి 5,414 గ్రామ పంచాయతీలకు ఇందులో ఉన్నటువంటి 47,890 వార్డులకు ఎలక్షన్ జరుగుతాయి. మూడో విడతకు సంబంధించి 5,521 గ్రామ పంచాయతీలు, అదేవిధంగా జెడ్పీటీసీ ఎంపీటీసీకి సంబంధించి 2,963 వార్డులకు సంబంధించి ఎలక్షన్ జరుగుతాయి. ఎంపీటీసీకి రెండో విడతలో 2,786 ఎంపీటీసీలు, జెడ్పీటీసీకి సంబంధించి మొదటి విడతలో 294, రెండో విడతలో 277 జెడ్పీటీసీ ఎలక్షన్ జరుగుతాయి. మొత్తానికి ఈసారి కూడా మరోసారి ముగ్గురు పిల్లల నిబంధన రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేయలేదు. చాలా మంది ఎత్తివేస్తారని చెప్పేసి అనుకున్నప్పుడు ఎత్తివేయలేదు. మొత్తానికైతే లోకల్ బాడీ ఎలక్షన్స్ కి రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ పూర్తిగా సన్నద్ధతోని సామాగ్రిని సిద్ధం చేసుకుని ఉన్నది. ఒకవైపు రాష్ట్ర హైకోర్టులో ఒకవైపు కేసు నడుస్తున్నప్పుడు కూడా ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చికైతే ముందు వెళ్తున్నారు. సోనీ రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ స్వామి. రైట్, దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి వరంగల్ నుంచి ప్రశాంత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ ప్రశాంత్, మనం చూస్తున్నాం మొత్తానికి స్థానిక ఎలక్షన్స్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల నగారా మోగడంతో అయితే గ్రామాలలో ఒక పండుగ వాతావరణం అయితే నెలకొన్నది. గత సంవత్సరన్నర కాలంగా వర్గాలు లేకపోవడంతో పాలన అంతా కూడా కొంత అస్తవ్యస్తంగా మారింది. పారిశుద్ధ్య లోపాలు కావచ్చు, అభివృద్ధి కుంటపడిందనే అభిప్రాయం ఉన్నది. ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వము అటు లోకల్ బాడీ ఎన్నికలు పెట్టడంతో అయితే అటు అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీల నాయకులు, అటు ప్రజలు ఆ నూతన కార్యవర్గాల కోసం అయితే ఎదురు చూస్తున్నారు. ఆశావాహులు కూడా తమ యొక్క అభ్యర్థిత్వాలను నిరూపించుకోవడానికైతే పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతున్నారు. అటు ఎంపీటీసీ జెడ్పీటీసీలలో పార్టీ గుర్తులతో ఎన్నికలు జరుగుతాయి. ఇటు గ్రామ పంచాయతీలలోనైతే న్యూట్రల్ ప్లాట్ఫామ్ సంబంధించినటువంటి సింబల్స్ మీద ఎన్నికలు జరుగుతాయి. కాబట్టి అటు ఆ గ్రామ పంచాయతీలోనైతే పోరు రసవత్తరంగా మారే అవకాశం ఉంది. ఇటు ఆ పార్టీలో సింబల్ తో జరిగేటువంటి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలలో కొంత పార్టీల వారిగా విడిపోయి పోటీ రసవత్తరంగా ఉండే అవకాశం ఉన్నది. ఎందుకంటే అటు ఆ పార్టీలకు సంబంధించినటువంటి బీ ఫామ్లను ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి పార్టీ సింబల్స్ పైన ఈ యొక్క ఎన్నికలు జరుగుతాయి. కాబట్టి పార్టీల అభ్యర్థుల బలాబలాలు కూడా పార్టీ భవిష్యత్తును కూడా నిరూపించుకునే అవకాశం ఉంటుంది. అటు ఈ యొక్క ఆ ముక్కోనపు పోటీ అయితే ఈసారి స్థానిక సంస్థలలో కనిపించే విధంగా ఉంది. సో ఎందుకంటే ఇటు అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు అటు బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు కూడా తమ యొక్క ఆ పార్టీల బలాలను పెంచుకోవడానికి అయితే పూర్తిగా తమ అభ్యర్థులను నిలపడానికి ఇప్పటికే కసరత్తులు స్టార్ట్ చేశారు. స్థానిక సమరం కోసం ఇప్పటికే పార్టీల వారీగా, జిల్లాల వారీగా, మండలాల వారీగా మీటింగ్లను కూడా పెట్టుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు ఈసారి ఎంపీటీసీ జెడ్పీటీసీ మొదటి విడతలో స్థానిక సంస్థలలో మొదటి దశలో జెడ్పీటీసీ ఎంపీటీసీలే ఉంటున్నాయి. అందులో పార్టీ గుర్తులు ఉంటాయి. కాబట్టి కొంత ఆసక్తికరంగా మారింది సోని. ఎందుకంటే గత సంవత్సరన్నర కాలంగా ఎన్నికలకు సంబంధించి తత్సారం జరుగుతూ వచ్చింది, ఆలస్యం జరుగుతూ వచ్చింది. దానికి సంబంధించి ఎట్టకేలకైతే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈ యొక్క ఎన్నికలకు ముందుకు వెళ్ళింది. మరొక విషయం ఏంటంటే ఈసారి 42% బీసీ రిజర్వేషన్లతో ముందుకు వెళ్లడంతో మరింత ఈ ఎన్నికలపై ఆసక్తి పెరిగింది. ఈసారి 42% బీసీ రిజర్వేషన్లను ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకు ముందు కామారెడ్డిలో ఇచ్చినటువంటి బీసీ డిక్లరేషన్ లో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికలలో 42% రిజర్వేషన్లు కల్పిస్తామని ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాటకు కట్టుబడి ఈ యొక్క రిజర్వేషన్లను కూడా అమలు చేస్తుంది. ఈ రిజర్వేషన్ల అమలులో గతంతో పోల్చుకుంటే ఈసారి బీసీల ప్రాతినిధ్యం పెరిగే అవకాశం ఉన్నదనేది అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈసారి జరిగేటువంటి ముఖ్యంగా అటు స్థానిక సంస్థల ఎన్నికలలో ఎంపీటీసీ జెడ్పీటీసీలతో పాటు సర్పంచ్ వార్డు మెంబర్లలో కూడా బీసీల వాటా పూర్తిగా పెరిగే అవకాశం ఉన్నది. బీసీల వాటా పెరిగితే ప్రాతినిధ్యం వహించేటువంటి పార్టీలకు కూడా గతంలో తక్కువగా ఉండేది. ఈసారి మాత్రం స్థానిక సంస్థలలో బీసీల ప్రాతినిధ్యం పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో పార్టీలు కూడా బీఫామ్ల విషయంలో అటు ఎంపీటీసీ జెడ్పీటీసీల విషయంలో కావచ్చు, ఇటు సర్పంచ్ల అభ్యర్థులను పార్టీల వారీగా నిలిపించేటువంటి క్రమంలో కూడా బీసీ రిజర్వేషన్ల అనుగుణంగానే నిలబెట్టాల్సి వస్తుంది. కాబట్టి ఈసారి ప్రాతినిధ్యం పెరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సోని మొత్తానికైతే ఆ రాష్ట్ర ప్రభుత్వము తీసుకున్న నిర్ణయంతో అయితే ఆ గ్రామాలలోనైతే ప్రజలు ఇటు పార్టీల అభ్యర్థులు అయితే తమ భవిష్యత్తు కోసం
కోసం అయితే ఎదురు చూస్తున్నారు. ప్రజలేమో తమ అభివృద్ధికి పాలకులు వచ్చి మా అభివృద్ధిని చేయాలని కోరుకుంటుంటే, పాలకులు మాత్రం మా భవిష్యత్తును నిరూపించుకునే ఒక సువర్ణ అవకాశంగా భావిస్తున్నారు. కొంత స్థానిక సమరం అనగానే కొంత ప్రజలు తో మమేకమై పనిచేసేటువంటిది ఎన్నికలు కాబట్టి కొంత ప్రజాపాలన దృష్ట్యా ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. కొంత అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకైతే ఇటు ఎందుకంటే అటు ఎమ్మెల్యేలు స్థానికంగా ఉంటారు కాబట్టి వాళ్ళ యొక్క పార్టీ అభ్యర్థులు అయితే మెరుగ్గా అభివృద్ధి జరుగుతుందనే ఒక ఆలోచన జరిగినప్పటికీ కూడా ప్రశ్నించే ప్రతిపక్షాలు ఉంటే మరింత అభివృద్ధి జరుగుతుందనేది కూడా ఉంటుంది కాబట్టి ఇటు ప్రతిపక్ష అధికార పక్షాలకు ప్రజలు ఎలా పట్టం కడతారనేది అయితే ఆ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలలో బలాబలాలను నిరూపించుకునే అవకాశం అయితే ఉంటుంది. సోని ఈ యొక్క రసవత్తర పోర్ అయితే ఎట్టకేలకు ఇప్పుడు అక్టోబర్ 9వ తారీఖున అఫీషియల్ గా నోటిఫికేషన్, నవంబర్ 8వ తారీఖు వరకు కూడా ఈ యొక్క పండుగ జరగనుంది. పూర్తిగా 30 రోజులు అంటే 100 రోజుల పాటు ఇటు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల సంబరాలు పండుగ వాతావరణం అయితే నెలకొంది. ఎందుకంటే సంవత్సరన్నర కాలంగా వేచి చూస్తున్న వేళ ఎటకేలకైతే ఇటు స్థానిక సమరానికైతే అటు ఎన్నికల కమిషన్ కొద్దిసేపటి క్రితమే తెలంగాణ ఎన్నికల కమిషనర్ ముకిందిని ప్రకటించారు. ఆ డేట్లకు సంబంధించి కూడా పూర్తిగా ఎంపీటీసీ జెడ్పీటీసీల విడతలకు సంబంధించినటువంటి డేట్లు, రిజల్ట్స్, అదేవిధంగా గ్రామ పంచాయతీ ఎన్నికల 3 విడతల్లో నిర్వహించనున్నారు. ఆ 3 విడతలకు సంబంధించి కూడా ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 6 జిల్లాలకు సంబంధించి కూడా పూర్తిగా 3 విడతలలో నిర్వహణకు ఇప్పటికే అటు ఎంపీడీఓలు, జిల్లా పరిషత్ సిఇఓలు పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యారు. ఇప్పటికే అటు ఓటర్ లిస్టు ఫైనల్ అయిపోయింది, రిజర్వేషన్లు ఫైనల్ అయ్యాయి, పోలింగ్ బూతులు కూడా పూర్తి స్థాయిలో ఫైనల్ అయ్యాయి కాబట్టి అభ్యర్థుల నామినేషన్ అనంతరము పోలింగ్ కు సంబంధించిన ప్రక్రియ ప్రారంభించడానికి అయితే పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉన్నామని ఇప్పటికే అధికారులు అయితే చెప్పారు. ఇటు జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు అటు ఎంపీడీఓలతోటి జెడ్పీ సిఇఓలతోటి సమన్వయం చేసుకుని ఇటు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి పూర్తి స్థాయిలో ఓటర్ లిస్ట్ నుంచి మొదలుకుంటే పోలింగ్ బూతుల వరకు కూడా ఈ యొక్క నిర్వహణకు సంబంధించినటువంటి అటు నిబంధనలు కావచ్చు, అధికారులకు పరికరాలు కావచ్చు, పూర్తి స్థాయిలోనైతే సన్నద్ధంగా ఉన్నారు. సోని ముఖ్యంగా ఈ యొక్క 2 ఎన్నికలు కూడా బ్యాలెట్ పద్ధతిలో జరుగుతాయి కాబట్టి బ్యాలెట్ బాక్సులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆ నిర్వహణకు సంబంధించి ఇటు ఎంపీటీసీ జెడ్పీటీసీలకు అటు వార్డు మెంబరు సర్పంచ్ల సమయంలో కూడా బ్యాలెట్ పద్ధతిన జరిగేటువంటి ఈ ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్ బాక్సులను పూర్తిగా సన్నద్ధం చేస్తున్నారు. ఇటు మొదటి విడత ఇటు ఎంపీటీసీ జెడ్పీటీసీల నిర్వహణ అనంతరము మిగిలిన గ్రామ పంచాయతీ ఎన్నికలకు కూడా ఆ బ్యాలెట్ బాక్సులను సన్నద్ధం చేయనున్నారు. అయితే బ్యాలెట్ పద్ధతిలో అందులో 3 విడతలలో నిర్వహించేటువంటి ఆ గ్రామ పంచాయతీలకు సంబంధించి మండలాల వారీగా, నియోజకవర్గాల వారీగా ఇప్పటికే బైఫర్కేషన్ అయ్యింది. మొదటి విడత జరిగేటువంటి మండలాలు కావచ్చు, 2వ విడత జరిగే మండలాలు కావచ్చు, 3వ విడత జరిగే మండలాలకు సంబంధించి బైఫర్కేషన్ కు సంబంధించి ఇప్పటికే ఎంపీడీఓలకు ఇటు జిల్లా కలెక్టర్లు ఇటు జిల్లా పరిషత్ సిఇఓలు పూర్తి స్థాయిలో ఆర్డర్స్ ఇచ్చిన నేపథ్యంలో ఈ యొక్క ఎన్నికల నిర్వహణకైతే పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యారు. ఇటు ప్రభుత్వ టీచర్లను ఈ యొక్క ఎన్నికల పోలింగ్ అధికారులుగా వాడుకునే అవకాశం ఉంది. అయితే ఆ ఎన్నికల పోలింగ్ డేట్లను మాత్రం ప్రభుత్వము సెలవు దినాలుగా ప్రకటించే అవకాశం ఉంది. ఆ సెలవు దినాలలో ఇటు ప్రభుత్వ టీచర్లను ఈ ఎన్నికలకు సిబ్బందిగా కూడా నియమించుకున్నారు. ఎన్నికల సామాగ్రిని సైతం ఇప్పటికే సన్నద్ధం చేస్తున్నారు. ఎన్నికల సింబల్స్ ను కూడా ఫైనల్ చేసిన నేపథ్యంలో ఈ యొక్క ఎన్నికలైతే ఈసారి రసవత్తరంగా మారే అవకాశం ఉంది. సోని మొత్తానికైతే ఈ నెల రోజులు పూర్తిగా కూడా దసరా పండుగ తర్వాత దీపావళి అనంతరం కూడా రైట్ ప్రశాంత్, ఒక నిమిషం మీరు లైన్ లో ఉండండి. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్నారు, ఇప్పుడు లైవ్ చూద్దాం. ఈ సందర్భంగా రాష్ట్రపతి గారు ఆమోదించాలని ఢిల్లీకి వెళ్లి కూడా దేశం మొత్తం మీద ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల ఎంపీలతో 2 దఫాలుగా కేంద్ర ప్రభుత్వానికి గౌరవ రాష్ట్రపతి గారికి తెలిసే విధంగా కార్యక్రమం తీసుకున్నాం. గౌరవ గవర్నర్ గారిని అన్ని రాజకీయ పార్టీల పక్షాన పోయి దీనికి వెంటనే పరిష్కార మార్గం చూపెట్టి చట్టబద్ధత కల్పించమని కోరినాం. గతంలో ఉన్నటువంటి న్యాయస్థానాల తీర్పుకు అనుగుణంగా అది ఇందిరా సహాని కేసు కావచ్చు, కృష్ణమూర్తి కేసు కావచ్చు, ఏ కేసు అయినా రిజర్వేషన్లకు సంబంధించిన అంశం మీద ప్రామాణికమైన లెక్కలుంటే రాష్ట్రాలకు సంబంధించినటువంటి పరిధి దాటనప్పుడు రాష్ట్రాల లోపలనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అనేటువంటి మాట ప్రకారంగా ఇటీవల కాలంలో తమిళనాడు ప్రభుత్వము వర్సెస్ రాష్ట్రపతి ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి గవర్నర్ల యొక్క పెండింగ్ బిల్లులకు సంబంధించి సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని
3 నెలలు ఆమోదించినట్టయితే వాటిని డీమ్డ్ టు బి ఎగ్జిక్యూషన్ ఆమోదించుకున్నట్టుగానే భావించే విధంగా మరి నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితులను లెక్కలో ఉంచుకొని తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాజకీయ పార్టీల అభిప్రాయ ప్రకారంగా ఉన్నటువంటి ప్రామాణిక లెక్కల ప్రకారంగా తెలంగాణ ప్రభుత్వం 42% రిజర్వేషన్లకు ముందుకు పోవడానికి జీవో నెంబర్ 9 ఇవ్వడం జరిగింది. జీవో నెంబర్ 9 ఇచ్చే సందర్భంగా తెలంగాణ బలహీన వర్గాల మంత్రులంగా, తెలంగాణ ప్రజాప్రతినిధులంగా, తెలంగాణ ప్రభుత్వం పక్షాన న్యాయస్థానాలకు ఎవరికైనా వెళ్లే హక్కు ఉంది. న్యాయస్థానం దర్వాజాలు 24 గంటల లోపల ఉంటాయి. కానీ ఇది కూడా ఒక న్యాయపరమైనటువంటి ప్రజాస్వామిక సామాజికమైనటువంటి మార్పుకు నాంది పలికేటువంటి నిర్ణయం. దీని మీద ఎవరు కూడా నోటికాడి ముద్దను చెడగొట్టద్దని ప్రాధేయపడి విజ్ఞప్తి చేసినాం. ఇలా మేమెవరికి చట్టపరంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు కానీ కేంద్రం 10% ఈడబ్ల్యూఎస్కు రిజర్వేషన్ ఇస్తున్నాడు కానీ మేము ఎవరికి వ్యతిరేకంగా కాదు. ఇప్పుడు తీసుకుంటున్న నిర్ణయం కూడా వారికి ఒక నయా పైసా కూడా హాని కలిగేటువంటి నష్టం కలిగే అంశం కాదు. మేము తెలంగాణలో తీసిన లెక్కల ప్రకారంగా ఆ ప్రామాణికమైనటువంటి లెక్కల ఆధారంగా ప్రజల అభిప్రాయం మేరకు, రాజకీయ పార్టీల అభిప్రాయం మేరకు ఈ నిర్ణయం తీసుకొని ముందుకు పోతున్న సందర్భంలో కోర్టు కూడా ఒక దశలో మెరిట్ మీద మళ్ళీ 8వ తారీఖు వింటాం. మీ ఎన్నికల నోటిఫికేషన్ కానీ మీ ప్రక్రియ కొనసాగించుకోవని చెప్పినందుకు కోర్టుకు ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా సామాజిక న్యాయానికి ఒక మార్పు జరుగుతున్నప్పుడు ప్రజాస్వామ్యంలో కొన్ని అంశాలకు సంబంధించి చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు ఎక్కడో ఒక ఆడ పురిటి నొప్పులు దాటి బయటపడాల్సి వస్తుంది. మేము కూడా ఈ కార్యాచరణ మొత్తంలో అనేక పురిటి నొప్పులు, అనేకమైనటువంటి అడ్డంకులను ఎదుర్కొని, అనేకమైనటువంటి అవాంతరాలను ఎదుర్కొని ఇలా ఈ స్థాయి దాకా తెలంగాణ బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అంశం వచ్చింది. అలా నేను తెలంగాణలో ఉన్నటువంటి సామాజికవాదులు, ఒక బలహీన వర్గాలు, ఒక దళిత సంఘాలు, ఒక గిరిజన సంఘాలు కాదు, సామాజికంగా కోణం నుంచి ఆలోచించి సామాజిక న్యాయం కాంక్షించే ప్రతి వ్యక్తి ఇప్పుడు ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయాన్ని ఎన్నికల ప్రక్రియకు సహకరించే విధంగా న్యాయస్థానంలో జరిగేటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలు కావచ్చు, లేదా అక్కడ పడేటువంటి మన వాదనను వినిపించడానికి సోమోటగా అందరూ కూడా సానుకూలంగా ఈ న్యాయమైనటువంటి సామాజిక న్యాయ నిర్ణయానికి మద్దతునివ్వమని హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అంతేకాదు, శాసనసభలో చర్చ జరిగినప్పుడు లేదా బయట రాజకీయ వేదికలలో బలహీన వర్గాలకు సంబంధించి పూర్తిగా 100% మా రాజకీయ పార్టీ మద్దతు అని చెప్పడమే కాదు, శాసనసభలో నిజంగా కూడా మరి బిల్లు ఏకగ్రీవంగా పాస్ కావడానికి సహకరించారు. ఇవాళ నేను, శ్రీహరి గారు, తెలంగాణ రాష్ట్ర బలహీన వర్గాల నాయకత్వం అన్ని రాజకీయ పార్టీలకు ఇంక్లూడ్ కాంగ్రెస్ పార్టీతో సహా హైకోర్టులో 8వ తారీఖు నుంచి వాదనలు ప్రతివాదనలు ఉంటాయి. నేను ఆ రోజు కూడా శాసనసభలో బిల్ పాస్ అయ్యేటప్పుడు మూడ్ ఆఫ్ ది హౌస్ అనేటువంటిది చాలా ప్రతిబింబిస్తుంది, తప్పకుండా ఇది ఒక పరిగణలోకి తీసుకోబడే అంశమని నేను అనేక సందర్భాల్లో ఆ రోజు చెప్పినాం, అందరికి విజ్ఞప్తి చేసిన. ఏకాభిప్రాయంతో జరిగిన బిల్లుకు సంబంధించి శాసనసభ ప్రొసీడింగ్స్ ఉన్నాయి. కానీ రాజకీయ పార్టీగా మళ్ళొక్కసారి ఈ బలహీన వర్గాలకు సంబంధించిన 42% రిజర్వేషన్ సామాజిక న్యాయానికి, సామాజిక విప్లవానికి మార్గదర్శకత్వం మా రాజకీయ పార్టీగా మేము దీనికి 100% సహకరించడమే కాదు, శాసనసభలో బిల్లులో కూడా మేము మద్దతు ఇచ్చినామని చెప్తూ ఒక అఫిడవిట్ కానీ మీ లీగల్ సెల్ ద్వారా హైకోర్టు చీఫ్ జస్టిస్ కానీ బెంచ్కి కానీ పూర్తి సవివరంగా మీ రాజకీయ పార్టీ అభిప్రాయాన్ని తెలియజేసి ఈ వాదన లోపల సామాజిక న్యాయ వాదనకు బలాన్ని ఇవ్వమని చెప్పి సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మేము చేసే విజ్ఞప్తి అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి కాంగ్రెస్తో పాటుగా, టీఆర్ఎస్తో పాటుగా బీజేపీ, సిపిఐ, సిపిఎం, ఎంఐఎం, లోక్సత్తా, జనసత్తా, జనసేన అన్ని రాజకీయ పార్టీలు మేము రాజకీయ పార్టీ అనుకునే ప్రతి ఒక్కరు కూడా శాసనసభలో ఉన్నటువంటి పార్టీలతో సహా బయట కూడా అందరూ ఈ సామాజిక న్యాయ నిర్ణయానికి మా పార్టీ కట్టుబడి ఉంది. న్యాయస్థానం దీన్ని పరిగణలోకి తీసుకోవాలి. తప్పకుండా 42% రిజర్వేషన్లను కొనసాగించే విధమైనటువంటి అభ్యర్థనను గౌరవ చీఫ్ జస్టిస్ కు బెంచ్కు ఇవ్వమని అన్ని రాజకీయ పార్టీలకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తప్పకుండా మీరందరూ స్పందించి ప్రత్యక్షంగా పర్సనల్ కూడా మేము ఆయా పార్టీల ఫ్లోర్ లీడర్లతోటి, అదేవిధంగా పార్టీ అధ్యక్షులతో కూడా నేను గారిని
కొండ సురేఖ గారు కానీ లేదా వాకిటి శ్రీ గారితో పాటుగా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ పార్టీ పెద్దలు అందరం కూడా పోయి కలుస్తాం. ఇలా రాజకీయమైనటువంటి బేషిజాలకు సంబంధించిన అంశం కాదు. 29 రాష్ట్రాల్లో దేశంలో అనేకమైన అంశాలున్నాయి. గిరిజన ప్రాంతాల్లో చాలా రాష్ట్రాల్లో ఈశాన్య రాష్ట్రాల్లో గిరిజనులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి 90-80% రిజర్వేషన్ల ప్రక్రియ జరుగుతూ ఉంది. ఇక్కడ 50% క్యాప్ గురించి కూడా కొంతమంది అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. 50% క్యాప్ అనేది రాజ్యాంగంలో మార్చుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి అంశము. 10% ఈడబ్ల్యూఎస్ ఇచ్చినప్పుడు ఆల్రెడీ 50% క్యాప్ ఎత్తేయబడింది. కాబట్టి దానికి సంబంధించి ఆర్గ్యుమెంట్స్ అన్ని కూడా జరుగుతాయి. కానీ ఇలా ఒకటే ఒక మాట అందరికీ బతుకమ్మ పండుగ జరుగుతూ ఉంది, ఇలా దసరా పండుగ వస్తూ ఉంది. తెలంగాణలోని కానీ దేశవ్యాప్తంగా బలిగిన వర్గాలు ఓహో తెలంగాణలో ఇలా ఒక సామాజిక న్యాయానికి మార్గం పడ్డది. అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీనికి సంబంధించి నాయకత్వం వహిస్తూ ఉన్నారు. వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ గారు జితనే ఆబాదీ ఉతనే ఇచ్చేదారి అనేటువంటి అంశం ప్రక్రియ ప్రారంభమైంది అనేటువంటి ఒక మాట చర్చ జరుగుతున్న సందర్భంలో ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఎన్నికల హామీలను నెరవేర్చలేదని మండిపడ్డారు. స్థానిక సమస్యలను టార్గెట్ గా చేసుకుని ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నెరవేర్చని హామీలపై బాకీ కార్డులను ఇంటింటికి ఇవ్వాలన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషను మరి జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ అంటే స్థానిక సంస్థల ఎలక్షన్లకు నోటిఫికేషన్ ఇచ్చినట్టుగా ఇక్కడికి వస్తున్నప్పుడే పత్రికా మిత్రులు సమాచారం ఇచ్చినారు. గల్లీ ఎలక్షన్ అయినా ఢిల్లీ ఎలక్షన్ అయినా నాకైతే ఇవాళ రాష్ట్రంలో ఉన్న వాతావరణం చూస్తూ ఉంటే, ఎందుకంటే సరిగ్గా 10-12 రోజుల కిందట గద్వాల పోయినాం. అక్కడ మన పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్యే కాంగ్రెస్ కండువా కప్పుకొని కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారికి అండగా నిలబడితే గద్వాలలో ఉండే స్థానిక నాయకులందరూ కలిసి మేమున్నాం, మీరు రండి, ఇక్కడ ప్రజల అభిప్రాయం ఏందో మీరు తెలుసుకోండి అంటే ఒక 10-12 రోజుల కింద గద్వాల పోయినాను. తర్వాత నిన్న అచ్చంపేటలో అక్కడ గతంలో మన పార్టీ నుంచి 2 సార్లు శాసనసభ్యుడిగా గెలిచిన నాయకుడు పార్టీ మారితే అక్కడ కూడా స్థానిక నాయకత్వం మేమందరం ఉన్నామన్నా, ఒక నాయకుడు పోతే ఏమీ అయ్యేది లేదు పోయేది లేదు, మీరు రండి మా సత్తా చూపెడతామంటే నిన్న అచ్చంపేట పోయినా. గద్వాల 15 రోజుల కింద చూసినా నిన్న అచ్చంపేట చూసినా నాకు అర్థమైంది ఒకటే, రాబోయే రోజుల్లో వచ్చేది గల్లీ ఎలక్షన్ అయినా ఢిల్లీ ఎలక్షన్ అయినా ఖచ్చితంగా ప్రజలు తిరిగి కేసీఆర్ గారు మళ్ళీ రావాలి, తెలంగాణ రాష్ట్రానికి సారథ్యం వహించాలి అనే ఒక స్పష్టమైన ఆలోచన విధానానికి వచ్చినట్టుగా కనబడుతూ ఉన్నది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఏ రకంగా వచ్చినా ఎదుర్కోవడానికి పార్టీ ఎప్పుడు సిద్ధంగానే ఉంటుంది. మరి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చాయని చెప్తున్నారు, అది కూడా ఎదుర్కొందాం.